వచ్చే పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణలో ఒక కీలక పరిణామం జరగబోతోంది. అది బీఆర్ఎస్ దుకాణం కాస్త మొత్తం ఈ పార్టీ దుకాణం బంద్ కాబోతోంది అనేదైతే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ శాసనసభా పక్షం మొత్తం కూడా రద్దయి కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనే చర్చ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్కి 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చినట్లు, మరో 11 మంది కోసం కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా గాలం వేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. దీంతో ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల తరువాత మొత్తం ఈ బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవటం, అంటే అవి మొత్తాన్ని వచ్చిన వాళ్ళని, అంటే 2/3 మెజారిటీ కన్నా ఎక్కువ మంది కాంగ్రెస్లో చేరినట్టయితే వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నట్టయితే మొత్తం కూడా బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ అంటే 2018 అంతకుముందు కేసీఆర్ చేసిన పని ఏదైతే ఉందో దానినే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి ఒక గుణపాఠంగా చెప్పే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కాళే యాదయ్య కానీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కానీ, తర్వాత సిద్దిపేటకి జిల్లాకు అంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా ఇప్పటికే వచ్చి రేవంత్ రెడ్డిని కలవటం జరిగింది. వాళ్ళంతా కూడా మర్యాదపూర్వకంగా కలిసామని చెప్తున్నా కూడా ఇదంతా కూడా కాంగ్రెస్లో చేరటానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు అనేది అయితే తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్కి టచ్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఈ జిహెచ్ఎంసీకి చెందిన 20 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ అన్ని పరిణామాల మధ్యలో ముందుగా పార్లమెంట్ ఎన్నికల తరువాత అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏది చేసినా కూడా కొంత రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన స్థానాలు తీసుకువచ్చి తరువాత ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునే క్రమంలోనే మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో మనం శాసనసభలో చూసినట్లయితే మొత్తం 64 మంది కాంగ్రెస్కి సభ్యులు ఉన్నారు. తరువాత ఈ 38 మంది బీఆర్ఎస్కి సభ్యులు ఉన్నారు. అంటే 38 మందిలో ఇంచుమించు 22 మంది కాస్త కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయినట్టయితే మొత్తం శాసనసభ పక్షమే రద్దయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్డ్గా వ్యవహరిస్తున్నారని అయితే తెలుస్తోంది. అయితే ఎవరెవరు చేరతారు అనేదాన్ని ఇంకా గోప్యంగా ఉంచుతున్నా సరే మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు, కీలకమైన నేతలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి టచ్లోకి వస్తున్నారు. ఇక్కడ సామభేద దండోపాయాలు అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా వీలున్న వాళ్ళని ఈ కాంగ్రెస్లోకి చేర్చుకునే క్రమంలోనే రేవంత్ రెడ్డి మాటలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మా జోలికి వస్తే, మా ప్రభుత్వాన్ని పడేయాలని చూస్తే మీకు అసలు నగర బహిష్కరణ చేస్తాము అన్న రీతిలో, అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ చేస్తాము అనే సీరియస్ వార్నింగులు కూడా ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని అయితే పూర్తిగా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది అనే ఒక వాదన అయితే ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ పర్యవసానమే ఇప్పుడు కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు పరుగులు తీస్తున్నట్లుగా మనం చెప్పొచ్చు. నుదిటిపై, బుగ్గలపై, మెడపై ఉండే నలుపుని పూర్తిగా తొలగిస్తుంది. పర్ఫెక్ట్ స్కిన్ కేర్ సోప్. అలాగే అద్భుతమైన స్నానానుభూతిని కలిగిస్తుంది. మార్కెటెడ్ బై కుశాల ఎంటర్ప్రైజెస్. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని సంప్రదించండి. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.